తీయగా చల్లగా. పల్లవి స్వాగతం తల్లి నీకు. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, జానకమ్మ గారు పాడింది, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మయూరి సినిమా నుంచి అందెలు పిలిచిన అలికిడిలో. శుభం భూయాత్. మరొక్క పర్యాయం. అందెలు పిలిచిన అలికిడిలో అణు అణువున అలజడులో ఎద పదమొక్కటో లాహిరిలో ఎద పదమొక్కటో లాహిరిలో ఎన్నడూ ఎరుగని ఊరవడులు ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన వేళ ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన వేళ ఇది నా ప్రియ నర్తన వేళ. ఉత్తరాన ఒక ఉరుము ఉరిమిన పులిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఉత్తరాన ఒక ఉరుము ఉరిమిన పులిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనించగా ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనించగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటనమాడనా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటనమాడనా అనంతలయతో నిరంతగతితో జతులు కాడనా ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన వేళ ఇది నా ప్రియ నర్తన వేళ. చాలా చాలా బాగా పాడాను. ఫస్ట్ పల్లవి కొంచెం ఇబ్బంది పడినా చరణం చాలా బాగుంది. ఎక్సలెంట్. మొదటి పల్లవి అయ్యాక ఫినిషింగ్ తుండు పల్లవి పాడావే, అందులో ఆవిడ పాడిన ఒక కొత్త సంగతి వేశావు నువ్వు. అదే ఒకసారి పాడతావా? ఇది నా ప్రియ నర్తన వేళ. ఇది నేను కంపోజ్ చేయలేదు, ఆవిడ పాడలేదు, కానీ ఇది చాలా బాగుంది. ఇది చేసుంటే బాగున్నాయి అనిపించింది నాకు. పాట మొత్తం మీద అది తప్పని నేను అనను, కానీ ఒక చిన్న సింకోపేషన్ తాళ ప్రక్రియలో పదమొకటౌలాహిరిలో ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేని తుది అన్న సింకోపేషన్ చూడు. వేళ తుదిలేనిది నువ్వు తుదిలేనిది అని పాడుతున్నా. తుది కొంచెం హడావిడి అవుతుంది అనమాట. ఇది ఏవిఎంలో రికార్డ్ చేసాం. ఐ స్టిల్ రిమెంబర్. ఈ సినిమాకు సంబంధించినంత వరకు నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు రామోజీరావు గారు ప్రొడక్షన్. నేను ఎంత ఆర్కెస్ట్రా అని అడిగితే అంత ఆర్కెస్ట్రా కావలసినవన్నీ సమకూర్చారు. అలాగే నన్ను సంగీత దర్శకుడిగా చేసుకోవడానికి ముఖ్యమైన కారణం సంగీత శ్రీనివాసరావు గారు, దీని దర్శకులైన సంగీత శ్రీనివాసరావు గారు. ఇది నిజంగా ఒక సంగీత దర్శకుడిగా నాకు చాలా మంచి మలుపునిచ్చిన సినిమా. ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ. తమాషా ఏంటంటే ఈ సినిమాకు జరుగుతున్నంత వరకు కంపోజిషన్కి, ప్రతి కంపోజింగ్కి
రామోజీరావు గారు కూడా వచ్చి అటెండ్ అయ్యారు. ఎవ్రీ కంపోజిషన్ ఈ వాజ్ దే. 3 రోజులు కంపోజిషన్లో అన్ని పాటలు చేయడం జరిగింది. ప్రతి కంపోజింగ్కి ఆయన వచ్చేవారు. ఆయన వచ్చి ఏం కావాలి ఏం అక్కర్లేదని చెప్పారు కాదు, వచ్చి కూర్చొని విని ఆనందించేవారు. మీరు ఏం మాట్లాడలేదండి అంటే, నేను నిర్మాతగా రాలేదండి, ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి సినిమా, దీనికి సంగీతం ఎలా కుదురుతోందని చూడడానికి వచ్చాను, నాకు తెలియని పని మీరు చేస్తున్నారు, మీకు తెలిసిన పనిలో నేను వేలు పెట్టడం న్యాయం కాదనేవారు ఆయన. అంత విశాలమైన హృదయం. చాలా చక్కగా పాడావమ్మా. శుభం శుభం భూయా. శుభం. ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన వేళ ఇది నా ప్రియ శుభం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. తుదిలేనిది పాడుతా తీయగా చల్లగా